నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఇక ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. అయితే ఎండాకాలం స్టార్ట్ అయింది అంటే మనకి తెలిసిందే ఈ ఎండ ఎలా ఉంటుంది, అసలు ఈ వడదెబ్బ తగలడం అనే దాని గురించి ఆలోచిస్తే కనుక ప్రతి ఒక్కరిలోని భయం అనేది స్టార్ట్ అయిపోతుంది. మరి ఇంత సమ్మర్ టైంలోని ఇలా బయటకు రావడం వల్ల చాలా మందికి చాలా రకాలుగా కళ్ళు తిరగడం ఉంటుంది, లేకుంటే హెడేక్స్ వస్తూ ఉంటాయి, లేకుంటే కొంతమంది వడదెబ్బ తగిలి ఒక 2-3 రోజుల వరకు బెడ్ రెస్ట్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఇటువంటి వాటన్నిటికీ కూడా లైక్ ఏదైనా గ్రహ పరిస్థితులు కానీ ఏమైనా ఉండడం వల్ల కూడా కొంతమందికి మాత్రమే జరగడం చూస్తూ ఉంటాం కదా. మరి దీని కోణంలో కూడా మనం ఎందుకు ఆలోచించకూడదు అనే ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మరి ఈ రోజు దాని గురించి మనకి వివరంగా చెప్పడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసే. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురు, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఎవరు బయటికి రాలేకపోతున్నాం. మీరు కావచ్చు, మేము కావచ్చు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు ఉంటారు, ఎండల్లోనే ఉండాలి. అలాగా వాళ్ళకి షాప్స్ కూడా ఉండవు. అన్నింటినీ మించి కూలికి వెళ్ళే వాళ్ళు కూడా ఎండల్లోనే పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళలో కొన్ని ఈ ఎండ ఉత్తీర్ణత అందరికీ తగులుతుందంటే అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏ విధంగా చూడొచ్చండి? అంటే దీనికి గ్రహాలు కూడా ఏమైనా అనుకూలం ఉండాలంటారా? అంటే యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి చూడండి ఎండాకాలంలో వడదెబ్బలు తగులుతాయి, కొంతమందికి వర్షాకాలంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, కొంతమంది చలివలు వస్తుంటుంది. దానికి కారణం ఏంటంటే మనకి రాసుల్లో అగ్నితత్వ, వాయుతత్వ, జలతత్వ రాసులు అని కొన్ని ఉంటాయి. అగ్ని, భూ, వాయు, జల 4 రకాలు. ఈ అగ్నితత్వ రాసుల్లో కనుక అగ్నితత్వ గ్రహాల సంబంధం ఎక్కువగా ఉండి అక్కడ శని రాహువుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి మైగ్రేన్ రావడం కానీ, ఎండ వడదెబ్బ ఎక్కువగా తగలడం కానీ, ఎండలోకి వెళ్ళంగానే వాళ్ళు స్పృహ తప్పి పడిపోవడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మరి వీళ్ళు ఏం చేయాలి దానికి? ఎవరైనా ఎండాకాలంలో ఇప్పుడు ఇంట్లో ఒక 4-5 ఉంటే వాళ్ళలో ఒకరికే ఈ ప్రాబ్లం ఉంటుంది, 4 వెళ్తారు ఎండలోకి. కానీ మరి అందరికీ జరగాలిగా. ఇప్పుడు వడదెబ్బ అనేది తగిలితే రోడ్డు మీద తిరిగి ప్రతి ఒక్కరికి వడదెబ్బ తగలాలి. మరి ఎందుకు లేదు అంటే వాళ్ళది పర్సనల్గా వాళ్ళ స్టామినా, హెల్త్ పరంగా వాళ్ళకి పర్టికులర్గా స్టామినా ఉంటుంది. ఈ ఎండాకాలంలోనే వీళ్ళకి ఎక్కువగా ఎందుకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే వాళ్ళకి సూర్యుడు యొక్క ప్రభావం పాజిటివ్గా ఉండేది తక్కువ, నెగిటివ్గా ఉండే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎండలోకి వెళ్ళగానే వాళ్ళకి నర్వస్ అయిపోవడము, కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు చేయవలసింది ఏమిటంటే నవగ్రహాల్లో శని, రాహు, రవి ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే వీటి ద్వారా ఇబ్బంది పడేది ఉండదు. అలాగే కొంతమంది వర్షాకాలం లేదా చలికాలం, చలికి లేదా వర్షాలు వస్తున్నప్పుడు వాళ్ళకి బాగా కాఫ్ లేకపోతే జలుబు చేయడం ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. కొంతమందికి వేడి వల్ల కూడా జలుబు చేసే వాళ్ళు ఉంటారు. వేడి వల్ల చలవ చేసింది అంటూ ఉంటారు. మీరు గమనించండి కావాలంటే, ఓవర్ వేడి అయిపోయింది అంటే అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఈ జలగ్రహాల యొక్క అంటే జలరాశులు అంటే ఏమిటి అంటే కర్కాటకము, వృశ్చికము, మీనము ఈ రాశుల్లో పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు వీళ్ళకి కాఫ్ ఎక్కువగా రావడము, జలుబు ఎక్కువగా చేయడము, ఊపిరి సరిగ్గా ఆడకపోవడం, మళ్ళీ దీనికి వాయుతత్వ సంబంధం వస్తే ఊపిరి సరిగ్గా ఆడకపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అగ్నితత్వ సంబంధం వచ్చినప్పుడు మేష, సింహ, ధనస్సు రాశుల్లో కనుక అధిక పాపగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి వేడి అనేటువంటిది వచ్చినప్పుడు ఆ వేడి ద్వారా, ఉష్ణం ద్వారా వచ్చేటువంటివి, అందుకే మనకి ఆయుర్వేదంలో కూడా వాతము, పిత్తము, కఫము అని ఉంటాయి. ఈ వాత, పిత్త, కఫాలు కనుక ఇన్బ్యాలెన్స్ అయ్యాయి అనుకోండి మనలో, మనకి అనారోగ్యానికి ఇదవుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఆయుర్వేదం వాళ్ళు ఇట్లా నాడి పట్టుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఏది వాతం ఎక్కువైందా, కఫం ఎక్కువైందా, పిత్తం ఎక్కువైందా. ఒకప్పుడు జస్ట్ ఇలా పట్టుకుని బాడీలో ఏ ప్రాబ్లం వచ్చిందో చెప్పేవారు. ఇప్పుడు అది చాలా మటుకు లుప్తమైపోయింది, అతి కొద్ది మందికి తెలుస్తుంది. అది చూసి చెప్పేవారు. అలా వాళ్ళు ఏం చేసేవారు, ఓకే ఈ యొక్క చెట్లల్లో ఈ ఔషధీ గుణాలు ఉన్నాయి, వాతాన్ని తగ్గించేది ఇక్కడ ఉంది, ఇక్కడ కఫాన్ని తగ్గించేది ఉంది అని. అయితే దీనికి శాస్త్రంలో ఏం చెప్తారంటే ఎవరికైనా సరే ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉండాలి అంటే వీళ్ళు చేయవలసినవి కొన్ని చెప్పారు. ఏమిటది చూసుకున్నట్లయితే ముఖ్యంగా సూర్యుడిని ఆరాధించాలి. మనం ఏదైనా ఫుడ్ తినేటప్పుడు క్రీమ్, అచ్యుత, అనంత, గోవింద అనుకుంటూ తినమని చెప్పారు. అలా అనుకుంటూ కనుక మీరు తిన్నట్లయితే మీరు తినేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థము ఔషధంగా మారుతుంది. ఓకే, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. రెండవది సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్యుడిని ఆరాధించడము. ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటారంటే స్త్రీని కలవకుండా ఉండడం, మధువు మాంసం అలవాటు ఉంటే వాటిని దూరం పెట్టడం ఆదివారం నాడు. తలకి నూనె రాసుకోకుండా ఉన్నట్లయితే కూడా అనారోగ్యాలు అనేటువంటిది దగ్గరికి చేరదు. దాంతోపాటు శాస్త్రంలో మరొక విషయం చెప్పారు, ఎవరికైనా అనారోగ్యం కలగకుండా ఉండాలి అంటే 3 విషయాలు చేయమని చెప్పారు. ఏంటండి? అందులో ఒకటి
ఒకసారి మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం, మళ్ళీ ఆకలి వేసే వరకు తినకూడదట. ఆకలి వేసే వరకు ఎవరైతే తినరో వారికి అనారోగ్యం దగ్గరికి చేరదు. రెండవది, తిన్న తర్వాత తమలపాకు కిల్లి వేసుకుంటారు తెలుసు, అది వేసుకోవాలి. వేసి కనీసం తినే ముందు ఒక 100 అడుగులైనా నడవమంటారు. నడిచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలట. ఎడమ వైపు తిరిగి పురుషుడు కనుక ఎడమ వైపు తిని పడుకున్నట్లయితే అప్పుడు వారికి ఏమవుతుందంటే ఆ అనారోగ్య సూచనలు తగ్గుతాయి. అది కాకుండా రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండడం, పగలపూట ఎక్కువసేపు పడుకోవడం కూడా అనారోగ్యానికి హేతువు. అయితే ఇక్కడ ఎవరికైనా ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది అంటే జన్మజాతకంలో ఏ భావం అయితే పాడైందో, మనకి 12 భావాలు కదా, ఇప్పుడు లగ్నం పాడైంది అనుకోండి, శిరోకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. 2వ స్థానం పాడైంది, కంటికి సంబంధించినవి, ముక్కుకు సంబంధించినవి, తీతికి సంబంధించినవి వస్తుంటాయి. 2వ స్థానంలో ఎక్కువ పాపగ్రహాలు ఉండే ఆదశలు వస్తాయి. 3వ స్థానం పాడైంది, భుజాలకు సంబంధించిన భుజాలు లాగడం ఇవి వస్తూ ఉంటాయి. 4వ స్థానం పాడైంది అనుకోండి, లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి. 5వ స్థానం పాడైంది ఎవరికైనా హార్ట్ రిలేటెడ్, అందుకే చూడండి సింహరాశిలో పాపగ్రహాలు ఉన్న రవి పాడైనా వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావడం, హార్ట్ రిలేటెడ్ సంబంధించిన సర్జరీస్, అక్కడ కుజుడు వచ్చాడు సర్జరీస్ జరుగుతాయి, హార్ట్ సర్జరీ జరిగిందండి అంటూ ఉంటారు. 6వ స్థానం ఎవరికైనా పాడైనా లేకపోతే సింహరాశి పాడైనా కూడా ఇండైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడము, కడుపులో ఉబ్బరంగా ఉండడం, అది వాయుతత్వ రాశి అయితే ఉబ్బరం వస్తుంది వాళ్ళకి. 7th హౌస్ ఎవరికైనా పాపగ్రహాలు ఉంటే నడువు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. కుజుడు పాడైతే వెన్నుముక్క నొప్పి వస్తూ ఉంటుంది. ఆ కుజుడు పాడైనప్పుడు దాంతో బుధుడు కూడా కనెక్ట్ అయి పాడే, బుధుడు కుజుడు కేతు కనెక్టివిటీ ఉంటే కనుక L3 L4 అంటుంటారు చూసారు ఇక్కడ, అవి డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అష్టమం పాడైతే లేడీస్కి అయితేనేమో మంత్ వచ్చేటువంటి ఉంటాయి చూసారా గైనికల్ ఇష్యూస్ ఇవి వస్తూ ఉంటాయి 8th హౌస్ పాడైతే. అందులో పర్టికులర్గా మీరు చూడొచ్చు, ఎవరికైనా వృశ్చిక రాశిలో రాహు ఉన్నాడు అనుకోండి లేడీస్ జాట్లో, వాళ్ళది మేషలగ్నం అయితే ఖచ్చితంగా వాళ్ళకి మెన్స్ట్రువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మేషలగ్నం కాకపోయినా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. 8th హౌస్ పాడైనా వృశ్చిక రాశి పాడైనా. అలాగే 9th హౌస్ ఎవరికైనా పాడైంది అన్నప్పుడు వాళ్ళకి సెల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే సెల్స్